నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కూటమి ప్రభుత్వము ముఖ్యంగా నారా లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దాన్ని జనాలు నమ్మడం కూడా జరిగింది అందుకే అంత భారీ మెజారిటీతో గెలవడం కూడా జరిగింది అందులో భాగంగా ఎలాగైనా యువతకు మనం ఇచ్చినటువంటి హామీ ప్రకారము 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఒక ధ్యేయంతో ముందుకెళ్తా ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టి ఇప్పుడు ఉదాహరణకు గూగుల్ కంపెనీ వైజాగ్లో పెట్టుబడులు పెట్టాలని వస్తే వీళ్ళు అక్కడ స్థానికంగా ఏం ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ వాటర్ పొల్యూషన్ అయిపోతుంది భూగర్భ జలాలు ఎండిపోతుంది పక్షులు చచ్చిపోతాయి జంతువులు చచ్చిపోతాయి కొన్ని రోజులకు వైజాగ్ ఎడారిగా మారిపోతుందని విష ప్రచారం చేస్తున్నారు అంతెందుకు నిన్నటికి నిన్న అదే వైజాగ్లో సౌత్ నియోజకవర్గం అనుకుంటా కృష్ణ గారి విగ్రహాన్ని అక్కడ ఏదో పెట్టినట్లు అక్కడ కృష్ణ గారి విగ్రహానికి ముందు జనసేన పార్టీ స్తంభం ఉన్నట్లు ఇప్పుడు ఆ కృష్ణ గారి అభిమానులకు అదే మహేష్ బాబు గారి అభిమానులకు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు గొడవలు పెట్టేలాగా గొడవలు సృష్టించేలాగా విగ్రహాల రాజకీయాలు మొదలుపెట్టారు సో అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చేస్తారు అగ్రకులాలు కాల్చేశారని చెప్పి ప్రచారం చేస్తారు రంగా గారి విగ్రహానికి నిప్పు పెడతారు దళితులకు మరియు కాపులకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తారు సో వీళ్ళు ఈ విగ్రహాల పంచాయతీ ఎప్పుడు ఆపుతారో తెలియదు కానీ మొత్తానికి యువతకు ఉపాధి కల్పిస్తేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అన్ని సమస్యలకు పరిష్కారం వస్తుందనేటువంటి ఒక ఉద్దేశంతోనే అప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా మేము అధికారంలోకి వస్తే మేము ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీలు తీసుకొని వస్తామని చెప్పి నారా లోకేష్ గారు హామీ అయితే ఇచ్చారు అందులో భాగంగానే ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం జరిగింది సో ఈ డెవలప్మెంట్ను చూసి ఓర్చుకోలేక వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజంగానే వీళ్ళు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తే మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికలు 2029లో కూడా మనం గెలిచేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది ఇది చీప్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి చీప్ పాలిటిక్స్ ఆపండి మేము కంపెనీలను కన్సల్ట్ అయ్యి వాళ్ళను ఒప్పించి తీసుకొని వస్తున్నాము అన్నీ మాకు తెలిసని మేము చెప్పడం లేదు మీకు కూడా కొన్ని రెఫరెన్స్లు ఉండొచ్చు మీరు కూడా ఆ రెఫరెన్స్లు ఇస్తే మేము ఆ కంపెనీలను కూడా కలిసి ఆ కంపెనీలను కూడా ఆంధ్రాకు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము సో దాని ద్వారా యువతకు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చెప్పి కూడా చెప్పుకొని వచ్చారు ఇక చూడండి వైసీపీ చీప్ పాలిటిక్స్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు గూగుల్ పైన తప్పుడు ప్రచారం 10 లక్షల కోట్ల పెట్టుబడులు 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇదే కూటమి ప్రభుత్వ టార్గెట్ కమిట్మెంట్తో ముందుకెళ్తున్నాం మీడియాతో మంత్రి నారా లోకేష్ యువతకు ఉపాధి కల్పిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు కూటమి ప్రభుత్వ హయాంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని అందుకోసం పోటీ పడి పనిచేస్తున్నామని చెప్పారు ఉండవల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత 16 నెలల్లో 10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయన్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఏపీకి పెట్టుబడులు వెల్లువ సాధ్యమవుతుందని చెప్పారు ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ప్రత్యక్ష ఉదాహరణే మొన్న వచ్చినటువంటి గూగుల్ కర్ణాటక ట్రై చేసింది తమిళనాడు ట్రై చేసింది తెలంగాణ ట్రై చేసింది కానీ మనోళ్ళు మెరుపు వేగంతో స్పందించడంతో ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దానివల్లనే గూగుల్ అయితే కనుక వైజాగ్కు రావడం జరిగింది సో ఈ నెల 14-15 తారీఖుల్లో విశాఖలో మరొక సమిట్ అయితే పెట్టబోతున్నాము సిఐఐ సమిట్కి పలువురు కేంద్ర మంత్రులు కూడా రాబోతున్నారు అదేవిధంగా విదేశీ పెట్టుబడులు కూడా రాబోతున్నాయి విదేశీ కంపెనీలు కూడా రాబోతుంది సో 14-15 తారీఖు ఈ సమిట్ ముగిసేసరికి మరొక 8 నుంచి 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా రాబోతున్నాయని నారా లోకేష్ గారు అయితే చెప్పుకొని వచ్చారు సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు పెట్టుబడులు పెట్టాలంటేనే ఆంధ్రప్రదేశ్ అని పూర్తిగా చెప్పాల్సిన పనిలా ఆంధ్ర అంటేనే ఇన్వెస్టర్లు పారిపోయేవాళ్ళు ఇప్పుడు ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి విదేశీ పెట్టుబడులు కూడా వస్తుంది మరి 14-15 తారీఖు జరిగే సమిట్ తర్వాత కూడా చాలా పెట్టుబడులు రాబోతున్నాయని చెబుతా ఉన్నారు సో ఏ పెట్టుబడులు రాబోతున్నాయి ఎంతమందికి ఉపాధి కల్పన డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు ఎంతమందికి ఉపాధి కల్పన జరగబోతుంది ఏ జిల్లాల్లో ఏ కంపెనీలు రాబోతున్నాయి ఎటువంటి పెట్టుబడులు రాబోతున్నాయని తెలియాలంటే వేచి చూడాల్సిందే 14-15 అంటే 16వ తారీఖు మనకు తెలుస్తుంది సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.